సో 'డాకు మహారాజ్ డే 1' కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి. ఈరోజు వీడియోలో ఎన్ని కోట్లు సాధించిందో బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా వీడియోలో అయితే తెలుసుకుందాం. సో కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ, బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'డాకు మహారాజ్' సంక్రాంతి కానుక జనవరి 10న అయితే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక సంక్రాంతి సీజన్ అంటే బాలయ్య బొమ్మ ఉండాల్సిందే ఎప్పుడైనా. సో ప్రతి ఇయర్ మీరు చూసుకున్న ప్రతి పండగకైతే బాలయ్య బాబు ఖచ్చితంగా ఉంటాడు. సో రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టిందంట. సో 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవత్ కేసరి' వంటి విజయాల హ్యాట్రిక్‌తో మంచి ఊపులో ఉన్నాడు బాలయ్య. సో అలాంటిది ఇప్పుడు టీజర్ ట్రైలర్‌తో 'డాకు మహారాజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్లుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో 17 కోట్లు, రాయలసీమలో 15 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 6 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కోట్లు, కృష్ణా జిల్లాలో 5 కోట్లు, ఇక గుంటూరులో 7 కోట్లు, నెల్లూరులో 2 కోట్లు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 67 కోట్లు అయితే బిజినెస్ జరిగింది 'డాకు మహారాజ్‌కి'. అలాగే ఓవర్సీస్‌లో 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5 కోట్లు, మొత్తంగా 80 కోట్లు అయితే బిజినెస్ చేసింది. ఇది ఇప్పటివరకు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అనే ట్రేడ్ పండితులు చెప్తున్నారు. దీని ప్రకారం 'డాకు మహారాజ్' లాభాల బాట పట్టాలంటే 82 కోట్ల షేర్ అయితే రాబట్టాల్సి ఉంటుంది. సో అంటే దాదాపు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 170 కోట్లు టార్గెట్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి థియేటర్లలో ఇప్పుడు 'గేమ్ చేంజర్', 'పుష్ప' వంటి నేపథ్యంలోనే ఫస్ట్ డే ఓ రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబోతుందని ట్రేడ్ వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్, ఏపీ ఓవర్సీస్ ప్రీమియర్స్ అండ్ స్పెషల్ కారణంగా బుకింగ్స్‌లో ఎక్సలెంట్ హోల్డ్ చూపించిందని చెప్పొచ్చు 'డాకు మహారాజ్'. ట్రేడ్ వర్గాల అంచనాను బట్టి బాలయ్య మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ రోజే 23 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది. సో మరి చూద్దాం ఎంత మ్యాజిక్ చేసి ఉంటాడో బాలయ్య బాబు. సో దాదాపు 23 కోట్ల ప్లస్సే ఉండుంటది నాకు తెలిసి అయితే. సో ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.